విశాఖపట్నం పీఎంపాలెం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వద్ద ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ విద్యార్థి జేఏసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా విశాఖను పరిపాలనా రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని విద్యార్థి జేఏసీ సంఘం కన్వీనర్ కాంతారావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకొచ్చి హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేశారో అలాగే ఇప్పుడు విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని విద్యార్థి జేఏసీ సంఘం కన్వీనర్ కాంతారావు మండిపడ్డారు. ప్రధాన ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటన జరిగింది. అనాదిగా గత 50 సంవత్సరాల నుండి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మెట్రో నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వలసపోయి భవన నిర్మాణ కార్మికులుగా, ఇంట్లో పని మనుషులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని ద్వారా మాత్రమే సాధ్యమనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పరిపాలనా రాజధాని పెట్టడం జరిగింది. గతంలో 23 జిల్లాలతో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీని అందరూ అభివృద్ధి చేసుకుంటే ఈరోజు రాష్ట్ర విభజన జరిగి అందరూ కూడా ఉత్త చేతులతోటి ఈరోజు 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి సందర్భం. భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఈ ప్రాంతంలో పరిపాలనా రాజధాని పెట్టడం మూలంగా భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు వచ్చి ఇక్కడ అందరికి కూడా ఉపాధి అవకాశాలు. యాత్ర కాదు, ఇది బినామీల యాత్ర, పెట్టుబడిదారుల యాత్ర. కాబట్టి ఏదైతే ఈ యాత్ర ఉందో పాయకరావుపేట దగ్గర ఈ యొక్క యాత్రని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం. ఎందుకంటే గతంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి చంద్రబాబుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లు ఏ విధంగా అయితే తిప్పి పంపామో భవిష్యత్తులో అమరావతి రైతులను కూడా అడుగు